హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సండే ఏటో కానీ అసలు ఏ పనులు జరగవండి, మీకు కూడా అంతేనా? సండే వచ్చిందనుకో వంట పని అవ్వదు, ఇంటి పని అవ్వదు, పిల్లల పని కూడా అవ్వదండి. ఉత్తప్పుడు అయితే మార్నింగ్ ఈ టైం ఖాళీగా కూర్చుంటామాట, సోమవారం నుంచి శనివారం వరకుని. సండే వచ్చేస్తే ఈ టైంకి అయితే వంట చేయడం, ఇంకా వంట స్టార్ట్ చేయలేదు. నేను రైస్ పెట్టి పక్కన కూర్చున్నానండి. అసలు పనే జరగదండి. 1 గంట 2 అయిపోద్ది ఎప్పుడు చూసినా సండే. నేను మార్నింగే చేద్దాం ఈ రోజే నన్ను అనుకుంటాను, కానీ అస్సలు అవ్వదండి. ఎందుకంటే బయటకు వెళ్ళి చికెన్లు అన్నీ తేవాలి కాబట్టి టైం అయితే కరెక్ట్గా అయితే 2:30 టైం అయిపోతుంది ఎప్పుడుని. ఈ రోజు కూడా అనుకున్నాను, కానీ ఈ రోజు కూడా అవ్వలేదండి. పిల్లలతో అసలు పిల్లల పని కూడా అవ్వలేదు, పిల్లలు కూడా స్నానాలు చేయలేదండి ఇప్పుడైతే కనుక. ఇంకాని సండే వస్తే తలపడి తప్ప ఏమీ లేదు అనిపిస్తుంది. ఇంకా సండే ఒకటే కదా ఎక్కువగా నీసు తింటాం. సండే లేట్ అయిపోద్ది మాకైతే కనుక. మీకు కూడా అంతేనా? నేను ఇప్పుడైతే కనుక ఇప్పుడు రైస్ అయితే పెట్టానండి, ఇంకా కర్రీ వండాలి. ఇప్పటికే 11:20 అయిపోతుంది టైం అయితే కనుకండి. మరి మీ ఇంట్లో స్పెషల్స్ ఏమిటో చెప్పండి. మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఇంకేమీ తేలేదు. లేసాక ఈ నూడిల్స్ మట్టుగా చేశానండి, రైస్ పెట్టాను, ఇంకంతే. ఇంకేం పని చేయలేదు ఇంకాని. ప్రస్తుతానికి అయితే కనుక ఇక్కడైతే కనుక నేను ఇది ఏమంటారు తోటకో, నేను డీమార్ట్కి వెళ్ళాను కదండి, ఈ కూర తీసుకొచ్చినమాట గోంగూర. ఈ గోంగూర అయితే ఏమన్నా ఏ చికెన్ వేసి ఉండదు అనుకుంటున్నాను. ఉల్లిప ముక్కలు కోసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. చూడాలి, గోంగూర చికెన్ ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా తినలేదండి. గోంగూర నార్మల్గా ఎప్పుడు తింటాం, కానీ గోంగూర చికెన్ కలిపి ఎప్పుడు కర్రీ ఉండలేదు. ఈ రోజు అయితే ఉండదాం అనుకున్నాను, తెచ్చుకున్న అనమాట అండి. ముందే గోంగూర బోటి కూడా ఒకసారి వీడియో తీసి పెట్టాను. టేస్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ పనిలో వెళ్ళలేదు కామెంట్ సెక్షన్ చెప్పండి. మా పనిలో అయితే ప్రస్తుతానికి ఏం అవ్వలేదండి, ఇల్లు క్లీనింగ్ అయిందంతే. ఓకే, బాయ్ బాయ్, లైక్ చేయండి.